అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వ్యాసోచిష్టం జగత్ సర్వం. వాల్మీకి మహర్షి ఒక బ్రాహ్మడా? లేకపోతే బోయవాడా? అతను ఒక వేటగాడని, కరకు బోయ తిరగేసి పలికిన కవిగా మలచే కరకు బోయడే అంతరించగా కవిగా అతడు అవతరించగా కడకు మహర్షి అయినాడు. కాకపోతే ఒక ఎస్సీ ఎస్టీ ట్రైబ్స్కి సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్తూ అలా మనకి చాలా సినిమాల్లో వాల్మీకి మహర్షిని ఒక వేటగాడిగా, ఒక బోయవానిగా చూపించే ప్రయత్నం చేశారు. దాంతో జనాలు కూడా అదే నిజం అనుకుని స్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రశ్చ వాల్మీకిం మునిపుంగవాన్. వాల్మీకి మహర్షి బ్రాహ్మణుడు అని నువ్వు ఎలా చెప్తావు అంటే, దీనికి సమాధానం స్కాంద పురాణంలో ఉంటుంది. స్కాంద పురాణంలో భృగు వంశస్థుడైన ఈ రోజు నుంచి నీ పౌరుష నామం వాల్మీకి అని మార్చారు. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వ్యాసోచిష్టం జగత్ సర్వం. ఈ వీడియో షార్ట్స్ కాకుండా మొదటి లాంగ్ వీడియో. ఇప్పటికే మీరు థంబ్నెయిల్లో చూసుంటారు. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది వాల్మీకి మహర్షి ఒక బ్రాహ్మడా? లేకపోతే బోయవాడా? చాలామంది వాల్మీకి మహర్షిని ఒక బోయవాడని, అతను ఒక వేటగాడని, అతను క్రౌంచ పక్షుల జంటలో ఒక దాన్ని కొడితే తన మనసు చెలించిపోయి మానిషాద శ్లోకం చెప్పాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఇదివరకు చూసిన సినిమాలు అయి ఉండొచ్చు, పాటలు అయి ఉండొచ్చు. పాటల్లో కూడా కరకు బోయ తిరగేసి పలికిన కవిగా మలచే నామం రామ 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 సీత రామ రామ. ఇదొకటి. కరకుబోయడే అంతరించగా కవిగా అతడు అవతరించగా కడకు మహర్షి అయినాడు. ఆ వాల్మీకి మీవాడు నీలోనే ఉన్నాడు. అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు అని ఒక బోయవాళ్ళకి లేకపోతే ఒక ఎస్సీ ఎస్టీ ట్రైబ్స్కి సీనియర్ ఎన్టీఆర్ గారు చెప్తూ వేటగాడు సినిమాలో వేటూరు సుందరరామూర్తి గారి పాట. అలా మనకి చాలా సినిమాల్లో వాల్మీకి మహర్షిని ఒక వేటగాడిగా, ఒక బోయవానిగా చూపించే ప్రయత్నం చేశారు. దాంతో జనాలు కూడా అదే నిజం అనుకుని, అలాగే నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ అది అలా ప్రాచుర్యం పొందేసింది. అలాగే వాల్మీకి బోయ ట్రైబ్స్ అని చెప్పి ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన ఒక కులం కూడా ఉంది. సో నేను దేన్ని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు వాల్మీకి మహర్షి గురించి రామాయణంలో ఏం చెప్పారు? తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రశ్చ వాల్మీకిం మునిపుంగవాన్. అంటే నిరంతరం తపస్సు చేసుకునేటువంటి వాల్మీకి మహర్షి వాక్చతురతతో మాట్లాడేటువంటి తపస్వి అయిన నారదుణ్ణి పరిప్రశ్న చేశాడు అని. అంటే నిరంతరం తపస్సు చేసుకునేటువంటి వాడు ఈ వాల్మీకి మహర్షి అని మీనింగ్ వస్తుంది. అయితే ఈ సంఘటన తర్వాత ఏమని ప్రశ్న చేశాడు అంటే, 16 గుణాలు చెప్పి, ఈ 16 గుణాలు కలిగిన వ్యక్తి ఈ భూమండలం మీద నేను ఉన్నప్పుడు నేను నా మాంస నేత్రాలతో చూడగలిగే విధంగా ఎవరున్నారు అని నారదుని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి ఉన్నాడయ్యా, ఒకడున్నాడయ్యా అనుకుంటూ
ఈ 16 గుణాలు కలిగిన వాడు ఎవరో కాదు, దశరథ తనయుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు అని చెప్తాడు. అలా సంక్షేప రామాయణాన్ని 100 శ్లోకాలతో నారద మహర్షుల వారు వాల్మీకి మహర్షికి చెప్తాడు. చెప్పి ఆయన వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయాక ఈయన అలా నడుస్తూ వెళ్తుండగా ఒక బోయవాడు ఇక్కడొచ్చాడు చూడండి జాగ్రత్తగా. ఒక బోయవాడు ఈ భరద్వాజుడు అనేటువంటి వాల్మీకి శిష్యుడు అనమాట. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా ఒక చెట్టు దగ్గర 2 క్రౌంచ పక్షులు అంటే ఒక క్రౌంచ పక్షుల జంట అలా ఉండగా మగ క్రౌంచ పక్షిని ఆ బోయవాడు అంటే ఆ నిషాదుడు అంటే వేటగాడు బాణం పెట్టి కొట్టాడు. కొట్టంగానే మగ క్రౌంచ పక్షి చచ్చిపోతే ఆడ క్రౌంచ పక్షి మగ క్రౌంచ పక్షి చుట్టూ తిరిగి బాధపడింది. బాధపడినప్పుడు ఈయన మనసు చలించిపోయింది. ఎందుకంటే ఈయన చాలా ప్రసన్నంగా ఉన్నాడు. 100 శ్లోకాల సంక్షేప రామాయణం విని ఆయన మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అలాంటప్పుడు ఒక హింసాకరమైనటువంటి సన్నివేశం చూసేటప్పటికి ఆయన మనసు చాలా దుఃఖపడి ఒక శ్లోకం చెప్పాడు. ఆయన మానిషాద ప్రతిష్ఠ్వాన్త్వా మగమ శాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునాదేహం అవధి కామమోహితం అని శాపవాక్కు విడిచాడు. జాగ్రత్తగా వినండి, ఇది ఒక శాపవాక్కు. దాని మీనింగ్ ఏంటంటే, నువ్వు మైథునం జరుపుతున్నటువంటి 2 కౌంచ పక్షులలో ఒకదాన్ని చంపేశావు కాబట్టి ఓ బోయవాడా నువ్వు ఎక్కువ కాలం జీవించకుండుగాక అని దీని మీనింగ్. అంటే అలా ఇది ఒక శాపవాక్కు. శాపవాక్కు అయినప్పటికీ కూడా ఆయన శపించాడు. శపించిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? సాయం సంధ్య వేళ అయింది. సో సంధ్యావందనం చేసుకోవాలి. గంగా నది తీరానికి వెళ్ళాడు. యజ్ఞోపవీతం అనేది ఉంటుందో ఆ కులానికి చెందినవాడే అని తెలుస్తోంది. అయితే ఇక్కడ వాల్మీకి మహర్షి ఒక బ్రాహ్మణుడు అని చెప్పచ్చా? సరే, నేను ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు. మరి వాల్మీకి ఇదొక అనుమానం మాత్రమే. మరి వాల్మీకి మహర్షి బ్రాహ్మణుడు అని నువ్వు ఎలా చెప్తావు అంటే, దీనికి సమాధానం స్కాంద పురాణంలో ఉంటుంది. స్కాంద పురాణంలో భృగు వంశస్థుడైన సుమతి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ సుమతికి కౌశికి అనే భార్య. వాళ్ళిద్దరికీ జన్మించిన కొడుకు పేరు అగ్నిశర్మ. ఈ అగ్నిశర్మ పుట్టిన సమయంలో అతనికి ఉపనయనం అయ్యి యజ్ఞోపవీతం వేసిన ఆయనకి వేదం సరిగ్గా అబ్బలేదు. సో అబ్బలేదు సరికదా, కరెక్ట్‌గా ఆయన పుట్టిన ఆ టైం పీరియడ్‌లో ఆ ఊరికి కరువు వచ్చింది, క్షామం వచ్చింది. అయితే అగ్నిశర్మ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ రాజధాని వదిలేసి అడవులకు షిఫ్ట్ అయిపోయారు. అడవులకు షిఫ్ట్ అయిపోయినప్పుడు ఈయనకి ఎలాగో వేదం సరిగ్గా అబ్బలేదని తెలిసింది కదా! సో ఆయన ఏం చేశాడంటే దారి దోపిడీ దొంగలతో ఫ్రెండ్‌షిప్ చేశాడు. అడవిలో వాళ్ళే కదా ఉండేది. సో అలా వచ్చిన వాళ్ళ దగ్గర దారి దోపిడీలు చేసుకుంటూ ధనం, బంగారం పట్టుకెళ్తూ ఉంటారు కదా! వాళ్ళ దగ్గర నుంచి ఆ దోపిడీ సొమ్ముతో ఇంటిని పోషిస్తూ ఉండేవాడు. దాంతో ఒకానొక రోజున సప్తఋషులు ఆ దారిలో వెళ్తుండగా ఈ అగ్నిశర్మ వాళ్ళని ఆపి, మీ దగ్గర ఏమున్నాయో వాటిని నాకు ఇచ్చేసేయండి అని అడిగాడు. దాంతో సప్తఋషుల్లోని అత్రి మహర్షి అన్నారు, మా దగ్గర ఏముంటాయ్యా, ఈ కలశ పాత్ర ఉంటుంది, లేదంటే ఈ జపమాల ఉంటుంది, కాషాయ బట్టలు ఉంటాయి, అంతకు మించి మా దగ్గర ఏముంటాయి అన్నాడు. దాంతో సరే అవే ఇచ్చేసేయండి అన్నాడు అగ్నిశర్మ. అప్పుడు అత్రి మహర్షి అన్నారు, నువ్వు ఇలా చాలా పాపాలు చేస్తున్నావు కదా నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి. నువ్వు తీసుకొచ్చిన సొమ్ముని మీ కుటుంబ సభ్యులందరూ పంచుకుంటారు, తింటారు. అయితే నువ్వు కూడకట్టుకుంటున్న ఈ పాపాన్ని ఎవరు ఎవరు పాలు పంచుకుంటారు అని అడిగారు. దాంతో ఒక్కసారిగా ఈయనకి తల తిరిగింది. ఏంటి ఈయన ఇలా అన్నాడు అని. ఈయన మళ్ళీ ఒక డీలా పడిపోయిన మొహం పెడితే,
ఈయన మళ్ళీ అదే క్వెషన్ అడిగాడు. "నువ్వు చేసే ఈ పాపంలో మీ కుటుంబ సభ్యులకి పాలుంటుందా?" అని అడిగాడు. అయితే "ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. నేను ఇంటికెళ్ళి అడిగొస్తాను" అని చెప్పి ఆయన ఇంటికెళ్ళి అగ్నిశర్మ వాళ్ళ పెళ్ళాం, పిల్లల్ని, తల్లిదండ్రులని అడిగాడనమాట. "నేనిలా మీకు పాపపు సొమ్ముతో ఈ కుటుంబ జీవనం సాగిస్తున్నాను కదా! దాంతో మీకు ఈ పాపంలో పాలుంటుందా? పాలు పంచుకుంటారా?" అని అడిగితే, "నువ్వు తెచ్చావు కాబట్టి మేము తింటున్నాం. నువ్వు తేకపోతే మేము తినం. నువ్వు ఎలా తెస్తున్నావో మాకు సంబంధం లేదు. సో, మరి నీకు పాపంలో నీ పాపంలో మేమెందుకు పాలు పంచుకోవాలి? నువ్వు ఏం చేసి తెస్తున్నావో మాకు సంబంధం లేదు. నువ్వు తెస్తున్నావు సొమ్ము మేము తింటున్నాం" అన్నారు. దాంతో దిమ్మ తిరిగిపోయింది అగ్నిశర్మకి. వెంటనే ఆయనకి వైరాగ్యం వచ్చేసి అత్రి మహర్షి దగ్గరికెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని, "గురువర్యా నాకు ఈ లౌకిక జీవనం మీద వైరాగ్యం వచ్చింది. మీరు నాకు మంత్రోపదేశం చేయాలి" అని కోరాడు. అప్పుడు కొంతమంది ఏం చెప్తారు అంటే, ఆయన రామ అని మంత్రం చెప్పాడని, రామ అని చెప్పంగానే ఆయనకి వేదాలు సరిగ్గా అబ్బకపోవటం మూలాన మారా అని చదవగా అలా ఫలించిందని చెప్తారు. కానీ స్కాంద పురాణంలో అలా లేదు. స్కాంద పురాణంలో అత్రి మహర్షి అగ్నిశర్మకి ధ్యానం చెయ్యి, నీ ఇంద్రియాలన్నిటిని అంతర్ముఖం అంటే మనసులోకి లాగేసుకొని, ఆ మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టేసి, ఈశ్వర నామం కూడా అనలేదాయన. ఈశ్వర ధ్యానం చెయ్యి అని చెప్పారు. అలా చెప్పేటప్పటికి అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన అక్కడే కూర్చొని తపస్సు చేస్తున్నాడు. అలా కదలకుండా తపస్సు చేసేటప్పటికి ఆయన చుట్టూరా చీమలు పుట్ట పెట్టడం మొదలుపెట్టాయి. అలా పుట్ట పెట్టి లోపల తేజస్సు బయటికి కొడుతుంది పుట్టలోంచి. అలా కొట్టేటప్పటికి మళ్ళీ అటుగా వచ్చిన సప్తఋషులు ఇక్కడ మనం అగ్నిశర్మకి దీక్ష ఇచ్చాం కదా అని చూడంగానే ఆ పుట్టలో నుంచి తేజస్సు కొడుతుంది. వెంటనే సప్తఋషులు అక్కడికి వెళ్ళి ఆ పుట్టని తీసేసి, "నువ్వు పుట్టలో నుంచి పునర్జన్మించావు కాబట్టి" పుట్టని సంస్కృతంలో వల్మీకము అంటారు. సో, వల్మీకంలో నుంచి వచ్చావు కాబట్టి ఈ రోజు నుంచి నీ పౌరుష నామం వాల్మీకి అని మార్చారు. అగ్నిశర్మ నామం కాస్త వాల్మీకి అయింది. సో, ఇప్పుడు అర్థమైంది కదా! అప్పుడు ఈ వాల్మీకి మహర్షికి తర్వాతి కాలంలో ఇందాక చెప్పినట్టు నారదుడిని పరిప్రశ్న చేయగా బ్రహ్మగారు వచ్చి, "నువ్వు ఆచమనం చేస్తే రామాయణంలోని ప్రతి పాత్ర దశరథుడు మొదలుపెట్టి రావణాసురుడి వరకు వాళ్ళ అంతరంగాలలో ఏం జరుగుతుందో, ఏమనుకున్నారో కూడా నీకు స్ఫురణలోకి వస్తుంది ఆచమనం చేసి కూర్చుంటే" అని చెప్పేటప్పటికి ఆయన అప్పుడు రామాయణాన్ని రాయటం మొదలుపెట్టారు. అయితే ఆయన చేసిందేమో శివధ్యానం, ఆయనకి ప్రత్యక్షమైందేమో బ్రహ్మగారు, చెప్పిందేమో శ్రీరామ కథ. సో, ఆయన అసలు పేరేంటి? అగ్నిశర్మ. ఆయన సద్బ్రాహ్మణుడు, భృగు వంశస్థుడు. సో, ఈ వీడియోలో మీరొక కొత్త విషయాన్ని తెలుసుకున్నట్టయితే వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.